నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెంగళూరులో వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. మెట్రో 3వ దశ పనులకు భూమి పూజ. ఆపరేషన్ సింధూరుతో ఉగ్రవాదులను రక్షించాలనుకున్న పాకిస్తాన్ను మోకరిల్లేలా చేశామన్న ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ వేగంగా అభివృద్ధి చెందటాన్ని కొన్ని దేశాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ నెల 12న జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బెంగళూరు బెళగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. అక్కడి నుంచి వర్చువల్ గా అమృత్సర్, కోట్రా, నాగ్పూర్, పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు. ఈ తుదిపరి బెంగళూరు బెళగావి వందే భారత్ రైళ్లలో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ఆర్వీ రోడ్, బొమ్మసంద్ర మధ్య ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూరుతో సరిహద్దు వెంబడి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాకుండా ఉగ్రవాదులను రక్షించడానికి వచ్చిన పాకిస్తాన్ను కొన్ని గంటలలో మోకరిల్లేలా చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ భారత సైన్యం సత్తాను ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగమైన మేక్ ఇన్ ఇండియా సాంకేతికత వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా గత 11 సంవత్సరాలలో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందన్నారు. త్వరలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं. ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है और इसमें बेंगलुरु और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है. అంతకుముందు ఢిల్లీ నుంచి బెంగళూరుకు పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బెంగళూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రహదారులకు ఇరువైపులా నిలబడిన వేలాది మంది ప్రజలు ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని సైతం కారులో నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందరికీ మేమే బాస్ అనుకునే వాళ్లకు భారత్ వృద్ధి నచ్చట్లేదని అన్నారు. ఇందులో భాగంగానే ఆ దేశాల ఉత్పత్తుల కంటే భారత వస్తువులు, ఉత్పత్తులు మరింత ఖరీదయ్యేలా చేయడానికి అధిక సుంకాలు విధిస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో
రైలు మెట్రో కోచ్ తయారీ యూనిట్ గ్రీన్ఫీల్డ్ రైల్ కోచ్ తయారీ కేంద్రానికి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశ అభివృద్ధిని ఎవరు ఆపలేరన్నారు. 1800 करोड़ रुपए के निवेश के साथ इस परियोजना का शुभारंभ आज यहां पर हो रहा है और 5000 से अधिक लोगों को रोजगार मिलेगा। बीईएमएल आज एक बहुत ही महत्वपूर्ण यूनिट यहां स्थापित कर रही है। यहां रेल के डिब्बों का निर्माण तो होगा ही, साथ ही रेलवे के और भी अलग अलग प्रोडक्ट्स, रेलवे के अलग अलग और भी सारी सामान यहां पर बनाए जाएंगे। मैं विश्वास के साथ कह सकता हूं 2 साल के अंदर यह काम पूरा होकर रहेगा। గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు పరిశీలించారు. అమృత్ పథకం కింద 27 కోట్ల రూపాయలతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రైల్వే స్టేషన్లో సదుపాయాలపై ప్రయాణికుల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా దేశం మొత్తం రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్లకు ధీటుగా తయారు చేయాలని ప్రధాని మోదీ సంకల్పమన్నారు. వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు, అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్, మెయిన్ ఎస్కలేటర్స్ ఒకటి తీసుకోవాలి. తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ 6 కొత్తది ఒకటి. అదేవిధంగా ట్రైన్ 22 బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగటానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు, దాని కొంచెం ఎక్స్టెన్షన్. థర్డ్ ఇక్కడ ఆగే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి, వందే మాతరం స్టాపేజ్. పల్నాడు ఏమో ఎక్స్టెన్షన్, వందే మాతరం ఏమో స్టాపేజ్. ఇవి యాక్చువల్ గా మేము ఆల్రెడీ అడిగాం, కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉందా. 2 ఇవన్నీ కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చా. కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు. ఒక నెక్స్ట్ మళ్ళీ 2-3 months లో ఇది అయిపోయేలోపు వస్తాం, ఒకసారి చూసి ఈ phase 1 ప్రాపర్ గా కంప్లీట్ చేయడం, తర్వాత phase 2 కూడా నీట్ గా చేసే విధంగా, అదేవిధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా అసత్య ప్రచారం చేస్తూ అడ్డుపడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకి మొదటి విడతగా 5,000 రూపాయలు జత కలిపి 7,000 రూపాయలు రైతులు ఖాతాలో పడడం. అంతేకాకుండా ఎవరైతే రైతులు సాగు చేసుకుంటున్నారో, ఫారెస్ట్ ల్యాండ్ సాగు చేస్తున్నారో వాళ్ళకి అర్హత కల్పించడం. అలాగే టెనెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మొదటి విడత 2వ విడత కలిపి 2వ విడతలు ఇస్తామని మాట చెప్పడం. ఎవరైతే ఇనాందారు ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా కలుపుకొని వాటిని కూడా ఇవ్వడం. ఏదైతే చెప్పామో అదే ప్రాతినిధ్యంతో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి మహిళల కోసం ఫ్రీగా బస్సు ఇచ్చి మహిళల తాలూకా అభ్యున్నతి కోసం, మహిళల తాలూకా ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి సొంత అవసరాలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరిస్థితి ఉంటుందనే ఒక భావనతో ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందల, వంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందల మండలంలో 15 పోలింగ్ కేంద్రాలు, వంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాటు చేశామన్నారు. వంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము. ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. మొత్తం 2 జెడ్పీటీసీ పరిధిలోనూ మనకి 45 పోలింగ్ స్టేషన్స్ లో, అంటే 15 పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను, అలాగే 30 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో
చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న బోగోలు మండలం బిలకూట క్షేత్రంలో పుష్కరిణి పునర్నిర్మాణ పనులకు పార్లమెంట్ సభ్యులు వి ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకయ్యే వ్యయంలో 2 కోట్ల రూపాయలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి టీటీడీ బోర్డు సభ్యులు ప్రశాంతమ్మతో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి. మీ అందరూ కావలి వాసులు, మీ అందరికీ అదృష్టం అంట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది. ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈ గుడికి 15 కోట్లు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మేము కోరుకునేది ఒకటే, అందరూ కూడా సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరి చెయ్యి కూడా పడాలి. నాకేం డబ్బుతో కాదు, మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలరు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో రైతులు నేడు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ కోట దుర్గమ్మ దేవాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగిందన్నారు. రైతులకు గత వైసీపీ పాలనలో 13,500 రూపాయలు ఇచ్చేవారని దాన్ని 20,000 రూపాయలకు పెంచి ఇస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ కొనసాగుతుంది. అటు దేశ రాజధాని సహా రాష్ట్రాల రాజధానులతో పాటు జిల్లా మండల కేంద్రాలలోనూ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం నగరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. కార్యక్రమాన్ని వర్సిటీ VCSA కోరి ప్రారంభించారు. నగరంలోని కృష్ణ కళామందిర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ యయ్యా టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. విద్యార్థులు, పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. జాతీయ పతాక విశిష్టత, సమరయోధుల ఔన్నత్యం తెలియజేయడంలో భాగంగా హర్ ఘర్ తిరంగా చేపట్టినట్లు వర్సిటీ VC కోరి తెలిపారు. 78 years of Independence Day, and we are also not making the Har Ghar Tiranga awareness only in the city. University adopted 6 villages nearby our campus. Every day we are going to one village and bringing the awareness Har Ghar Ka Tiranga, and we are also distributing every house a flag and its importance, what for it, and national integrity, that patriotism, how the India is progressing in the world. Whole world is looking at the India. So this is the time to celebrate this Independence Day. People who sacrificed a lot for us, so they are given the well-being of us, living well-being of us. The technology has grown. In what way it has not progressed? All the way, the whole globe is looking at the whole country under the leadership of the Prime Minister. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల 15 నుంచి అమలు కానుంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74% ఈ పథకం వర్తిస్తుంది. సంస్థలో 11,449 బస్సులు ఉండగా ఉచిత ప్రయాణం నిమిత్తం 8,458 బస్సులను కేటాయించారు. మహిళా ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వం 2 రోజులలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని అనుమతిస్తారనే వివరాలపై స్పష్టత రానుంది. వార్తల్లో చిన్న విరామం.
ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఆ ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ. एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है. यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता. तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना. टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं. इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं. हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा. डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. వార్తలకు తిరిగి స్వాగతం. సాంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని ప్రారంభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 100% ప్రకృతి వ్యవసాయం అమలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజం రావాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన అన్నారు. The natural farming is taken up in a big way. The farmers are motivated to adopt the natural farming so that the chemical load in the food and also on the soil should come down. So in this respect, we are promoting ATM concept, anytime money. Around 7 cents of land from each farmer is given 20 types of vegetable varieties which are tubers and also above the ground vegetables which they can grow in the 7 cents and they will get income round the year, so without any waste of time. So this will also this is being promoted through natural farming with the use of natural Ganajivamrutam, Ganabijamrutam, then cow dung, cow urine, etc., so that the chemical load also should come down. This is mainly insisted to ensure that people should eat healthy food and they should also get proper income to them. So in this way we are promoting natural farming. People are coming forward and progressively and in a phased manner farmers are also accepting this natural farming. That is very good for the society. With this we can easily think that we can achieve the goals of Vision 2047 for Andhra Pradesh with healthy, wealthy and happy Andhra Pradesh. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ రూమ్ను మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి సుజాతారాణి ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి స్వర్ణాభరణాలు పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో సుమారు 10 లక్షల గాజుల అలంకరణను పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారన్నారు. రేపటి నుంచి భక్తులకు గాజులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పౌర సరఫరాల గోదాం, రేషన్ దుకాణాలు, పాఠశాల, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పేదలకు ఏ మేర అందుతుందో అనే అంశంపై తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నిన్నటి నుంచి మన తిరుపతి జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మా పర్యటనలో భాగంగా సివిల్ సప్లైకి సంబంధించి ఎంఎల్ఎస్ పాయింట్స్, బఫర్ గూడమ్స్, అట్లనే ఎఫ్బీ షాపులు చెక్ చేస్తూ ఉన్నాము. ఎట్లా జరుగుతుంది
మరి ప్రతి ఒక్క పేదవాడికి వెల్ఫేర్ అనేది ఉచితంగా ఇవ్వాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ఆ క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, క్వాలిటీగా ఉంటుందా లేదా, ప్రతి ఒక్కరికి ఇన్ టైంలో ఇస్తున్నారా లేదా అనేది మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే స్కూల్స్లో కూడా మరి ఏదైతే పిల్లలకి మెనూని చక్కగా రూపొందించి మెనూని పెట్టి ఈ మెనూ ప్రకారం ఈరోజు ఇది పెట్టాలి, ఇది చెయ్యాలని చేస్తున్నారో అది చక్కగా జరుగుతుందా లేదా, ఏమైనా మెనూ డీవియేషన్ అవుతుందా, లేకపోతే క్వాంటిటీ తక్కువ ఉండి సగం మంది పిల్లలకి పెడుతున్నారా, లంచ్ బాక్స్లు ఎవరైనా ఎక్కువ తెచ్చుకుంటుంటే మరి స్కూల్ స్టాఫ్ పట్టించుకోకుండా ఉంటున్నారా, ఇవన్నీ రకాలుగా మేము చెక్ చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఆ పేదవాడికి పేదబిడ్డికి న్యాయం చేయగలుగుతాము. మరి నేషనల్ సెక్యూరిటీ కింద యాక్ట్ కింద మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూడా 2017 నుంచి దీన్ని ఫుడ్ కమిషన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా దీని మీద వర్కౌట్ చేస్తూ ఉండగా నేడు ప్రపంచ సింహాల దినోత్సవం. ఈ సందర్భంగా గుజరాత్లోని బర్దా వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 4 సింహాల చిహ్నం జాతీయ చిహ్నంగా కొనసాగుతుంది. అంతేకాకుండా ఆసియాటిక్ సింహాలకు భారత్ కేంద్రంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని సింహాల సంఖ్య క్రమంగా పెరిగింది. 2015లో 523 సింహాలుండగా 2025లో వాటి సంఖ్య 891 సింహాలకు పెరిగింది. వినాయక చవితి ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో మధ్యప్రదేశ్లో పర్యావరణ హితమైన విగ్రహాలు తయారు చేస్తున్నారు. సియోని జిల్లాలోని మట్టి, గడ్డి కలపతో పర్యావరణ అనుకూల గణేశుని విగ్రహాలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. విగ్రహాల తయారీ మాత్రమే కాకుండా వాటికి వేసే రంగులు కూడా పర్యావరణానికి హాని చేయని రంగులు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాధికారుల మన్ననలు పొందుతున్నారు. యూట్యూబ్ ద్వారా పాపులర్ అవడానికి నెటిజన్లు ఎన్నో చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. అయితే యూట్యూబ్ను ఆయుధంగా చేసుకుని వినూత్నంగా వ్యవసాయం చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా మల్హర్ మస్తూరి డెవలప్మెంట్ బ్లాక్కు చెందిన ప్రగతిశీల రైతు దంపతులు వ్యవసాయంలో కొత్తగా ఏదైనా చేయాలనే లక్ష్యంతో యూట్యూబ్ ద్వారా పరిశోధనలు చేసి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో కనిపించే యాపిల్ పండ్లను ఛత్తీస్గఢ్లో పండిస్తున్నారు. ప్రాంతం కాని ప్రాంతంలో ప్రతికూల వాతావరణంలో కూడా యాపిల్ పండ్లు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ ఆదర్శ రైతు దంపతులు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శీతల ప్రాంతాలలో ఎక్కువగా సాగయ్యే యాపిల్ను ఛత్తీస్గఢ్లో కూడా పండించాలనే తపనతో యూట్యూబ్ ఆధారంగా బిలాస్పూర్ జిల్లాకు చెందిన దివ్యవర్మ, ఆమె భర్త జదునందర్ వర్మ ఆపిల్ పంట గురించి పరిశోధన చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆపిల్ మొక్కలను తెప్పించి బిలాస్పూర్లో యాపిల్ సాగు ప్రారంభించారు. 150 చెట్లు సాగు చేయగా 50 నుంచి 60 కిలోల యాపిల్ పండ్లను పండించగలిగారు. వీటిని గ్రామస్తులతో పంచుకుని మార్కెట్లో కూడా విక్రయించారు. 2 ఏళ్ల శ్రమ ఫలితంగా యాపిల్ పండ్లు చేతికందడంతో తమ కల నెరవేరినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా వినూత్న సాగు చేయడంతో పాటు ఛత్తీస్గఢ్లో యాపిల్ పండ్ల సాగు చేస్తున్న వీరిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. सेब की खेती करते हैं और ऑर्गेनिक खेती करते हैं. अच्छा लगता है छत्तीसगढ़ में सेब की खेती देखकर, काहे कि बाहर जो घूमने जाते थे तो वहाँ देखते थे, वो चीज़ हमारे यहाँ हो रहा है. और ये परंपरागत खेती से हटकर खेती है. ये इससे आर्थिक लाभ भी अच्छी होती है, प्लस लोग सीखने और देखने आते हैं. हाँ, हमें बहुत अच्छा लगता है और गौरवान्वित महसूस होता है कि हमारे यहाँ एक खेती हो रहा है और लोग देखने आते हैं, सीखने आते हैं और जानकारी लेते हैं और बोलते हैं कि हम भी करेंगे. तो ये एक प्रेरणादायक है. సేంద్రియ పద్ధతిలో యాపిల్ పండించి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు చేస్తున్న ఈ రైతు దంపతులు అనేక అవార్డులు అందుకున్నారు. వీరు ఛత్తీస్గఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ, వ్యవసాయ పథకాలపై సమకాలీన సమాచారంతో వీరు సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాపిల్ పళ్లే కాకుండా లీచీ, వివిధ రకాల కూరగాయలను సహజ పద్ధతిలో పండించి జీవనోపాధి పొందుతున్నారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్య సంక్షేమ దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తరచుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. నేడు ఆదివారం కావడంతో ఢిల్లీలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. संडे ऑन साइकिल के रूप में एक बड़ी मूवमेंट बन चुकी है। आज सारे देश में 50,000 से अधिक गांव में पंचायत प्रतिनिधियों ने संडे ऑन साइकिलिंग करके देश को फिट इंडिया का संदेश दिया है और मोदी దేశంలోని తొలి మూలకణ బ్యాంక్ స్టెమ్ సెల్ ల్యాబొరేటరీని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. జంతువుల ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే 5 వెటర్నరీ డయాగ్నోస్టిక్ కిట్లను ఆవిష్కరించారు. బయోటెక్నాలజీ విభాగం 19,98,00,000 వ్యయంతో నిర్మించనున్న నూతన వసతి భవనం క్వార్టర్స్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణలు పశుసంవర్ధక రంగంలో సరికొత్త విప్లవానికి మార్గం సుగమం చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న గనియారీలోని నారీ శక్తి గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా దేశభక్తి రంగులతో కలకలలాడుతుంది. స్వయం సహాయక బృందాలకు చెందిన వందలాది మహిళలు జాతీయ జెండాల తయారీలో ఉపాధి పొందుతున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్వయం సహాయక బృందాలు 1,50,000కు పైగా జాతీయ జెండాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జాతీయ జెండాలను వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అలాగే సాధారణ ప్రజలకు అందజేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం కింద ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడానికి సమాయత్తమవుతున్నారు. జాతీయ జెండా డిమాండ్ను ఇప్పుడు ఈ మహిళా సభ్యులు సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు. జాతీయ జెండాలను తయారు చేస్తున్న స్వయం సహాయక బృందాల మహిళలు ఈ పనిని కేవలం ఆర్థిక అవకాశంగా కాకుండా దేశభక్తి మరియు ఆత్మగౌరవానికి చిహ్నంగా భావిస్తున్నారు. నారీ శక్తి గార్మెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షురాలు మీనా మాణికపూరి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుండి కూడా తమకు ఆర్డర్లు వస్తున్నాయని, మహిళా బృందాల ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి జెండాలను తక్కువ ధరలకే ప్రజలకు విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జెండాలు తయారు చేయడం వల్ల వారికి రోజుకు 500 రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని మహిళలు తెలిపారు. ఇది ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దేశభక్తితో కూడిన ఈ పవిత్రమైన పనిలో తాము ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశంలోని జాతీయ స్ఫూర్తిని వ్యాప్తి చేయడమే కాకుండా మహిళా శక్తికి గౌరవం, ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.